హల్లెలూయా. క్రైస్తవుడు ఎలా జీవించాలి? లోకాశ కలిగి జీవించకూడదు. లోకాశ లోకంలో ఏముంది? నేత్రాశ, జీవపుడము, శరీరాశ. ఈ మూడు ఆశలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. శరీరానికి ఏది కావాలన్నా కూడా కావాలనుకుంటాడు. బంగారం కనపడతాడు, నాకు బంగారం కావాలి. వెండి కనపడతాడు, వెండి నాకు కావాలి. రత్నాలు కనపడతాడు, డబ్బు కనపడతాడు, ఇవే నాకు కావాలనుకుంటాడు. కానీ వెండి బంగారాల కంటే, రత్నరాశుల కంటే ఆయన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు అట్టి యోగ్యమైన దాన్ని విడిచిపెట్టి వెండి బంగారాలు ఈ లోకం విడిచిపెట్టే వాటి కొరకు ఎక్కువగా మనిషి ప్రయాసపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. లోకాశ కలిగి జీవించకూడదు. క్రైస్తవులు లోక సంబంధిగా ఉండటానికి లోకులతో కలిసినట్టయితే అప్రాయమైన రాజా అయిపోయాడు, మాడి మసైపోయాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. అన్యులతో నువ్వు పొత్తు పెట్టుకోవడానికి నువ్వు ఏర్పరచబడిన జనము, యాజక సమూహం, దేవుని సొత్తైన బిడ్డలము, దేవుని ప్రజలైన మనము ప్రత్యేకంగా ఉండాలి. కానీ వాళ్ళతో కలిసిపోవడానికి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక మనము దేవునితోటి సమాధానంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క నోవాహు జలప్రళయం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయా జాతుల ప్రకారము ఆ నాడులోకి అన్నీ కూడా దేవుడు చెప్పినట్టుగా అన్నిటినీ సమకూర్చాడు. 90 రోజులు 3 నెలలు ఏకదాటిగా కుంభవృష్టిగా వర్షం వచ్చింది. దేవునికి స్తోత్రం. కురిసినప్పుడు ఈ యొక్క జనాలందరూ కూడా నోవాహును ఏలన చేశారు. నువ్వు ఓడ తయారు చేస్తున్నావయ్యా, ఆ ఓడలో ఎవరు ఉంటారు? నువ్వు ఆ పర్వతం మీద తయారు చేస్తున్నావు, దాంట్లో ఎవరు జీవిస్తారు అని హేళన చేశారు. ఎంతోమంది చేశారు. కానీ నోవాహు దేవుడు ఏదైతే చెప్పాడు అది ప్రకారం తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత దాన్ని కీడు పూసేశాడు. ప్రతి ఉండే జీవుల ప్రక్కన ఆ యొక్క అందులోకి చేర్చాడు. ఆకాశం తూము తెరిచాడు. 3 నెలలు ఏకదాటిగా కురిసి మొత్తం కూడా జలప్రళయం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క జలప్రళయంలో మొత్తాన్ని తుడిచివేశాడు. పాపంలో జీవించే వారు మొత్తాన్ని కూడా ఏమైపోయారు? తుడిచిపెట్టిపోయారు. ఎవరు మిగిలారంటే నోవాహు, నోవాహు కుటుంబము, వారి యొక్క కోడలు, కొడుకు, కూతుర్లే మాత్రమే మిగిలారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ 90 రోజులు అయిన తర్వాత నోవాహు ఏం చేసినట్టే మొదటగా కాకిని పంపించాడు. ఆ వాళ్ళ నుంచి బయటికి వెళ్ళి చూసిరా అమ్మ, అక్కడ ఎలా ఉందో వాతావరణం చూసిరా మనం పంపిస్తే కాకి వెళ్ళింది కానీ మళ్ళీ తిరిగి ఎందుకనంటే ఎక్కడ చూసినా శవాలి, ఎక్కడ చూసినా కలయబరాలి, వాటిని పొడుచుకుంటూ తినుకుంటూ అది మర్చిపోయింది. ఆయన పంపించిన పని మర్చిపోయి అక్కడే ఉంది. అలాగైన తర్వాత పావురాన్ని పంపించాడు రెండోసారి. పావురం ఏం చేసినట్టే వెళ్ళింది. ఆ ఒలివ ఆకులు కొనలు చిగురు కొత్త పట్టుకుని నోటుతో పట్టుకొని వచ్చింది. ఒలివ చెట్టు చూపిస్తున్నాయి అని పట్టుకొని చూపించినట్టుగా చూస్తున్నాం. చూసారా? ఈ లోకంలో కాకి వల్ల మనం జీవించడానికి వీళ్ళు ఒక ఆశ కలిగి ఊక తింటాం, తాగుదాం, చూపించుదాం అనే ఆశ కలిగి ఆ యొక్క కాకి జీవిస్తుంది. కానీ ఆ యొక్క యజమానుడైన ఆ నోవాహు చెప్పిన మాటకు లోబడి ఆ యొక్క పావురం ఆ యొక్క ఒలివ ఆకులు తెచ్చి అతనికి చూపించినట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మనం పావురం వలె నిష్కలంకము, కపటం లేకుండా జీవించాలట. దేవునికి స్తోత్రం. కనుక 1 పేతురు 3:19 ఆయన దృష్టికి నిందారహితులుగా మనము నిందపడే వారిగా ఉండటానికి ఈ లోకంలో చాలామంది నిందపడుతున్నారు. దేవునికి స్తోత్రం. నిందారహితులుగా నిష్కలంకులు అంటే ఏ కలంకం లేకుండా ఉండాలట. దేవునికి స్తోత్రం. కపటం లేకుండా ఉండాలట. అప్పుడే ఈ 2025 సంవత్సరంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. చూసారా? అర్థమైందా? కనుక మనం నిష్కలంకము అంటే ప్రభువులో ఏ కలంకమైన ఉందా? కపటమైన ఉందా? అసూయ ఉందా? ద్వేషం ఉందా? కనుక ప్రభు వల్లే మనం జీవిద్దాం. ఈ 2025 సంవత్సరంలో
పావురం వలె, కాకి వలె కాకుండా పావురం వలె జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. కనుక మన హృదయాన్ని లోపరుచుకుందాం. మన హృదయాన్ని లోపరుచుకొని ప్రభుకి ఇష్టంగా జీవితాలి. దేవునికి స్తోత్రం. నిత్య నిర్ణయం తీసుకొని తుది వరకు ఆయనతోటి జీవితం. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. క్రిస్టాఫర్ 810 చాలా సబ్స్క్రైబ్ చేసి కోరుచున్నాను. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఆమేన్.